నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు ఎంసెట్‌లో ర్యాంక్ సాధించడానికి అంటే మెరిట్ స్టూడెంట్ అయినప్పటికి కూడా సాధించట్లేరు అని చెప్పారు. బట్ ఎందుకు సాధించట్లేరు అనంటే దానికి ఇంకా ఇన్ డీటెయిల్డ్‌గా దానికి కావాల్సిన స్ట్రాటజీస్ ఏమైనా ఉన్నాయా? ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? దాన్ని మనం దాటుకు రావడానికి అనేది ఏమైనా చెప్తారా కొంచెం? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్, ఎంసెట్ ఎగ్జామ్ మేజర్ డిఫరెన్స్ తెలుసుకుందాం. హ్మ్. ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ అబ్సల్యూట్ ఎగ్జామ్. అంటే స్టూడెంట్ ఒకవేళ 900 స్కోర్ చేస్తే 90%, 950 స్కోర్ చేస్తే 95%. అంటే ఎన్ని మార్క్స్ వస్తే అంత పర్సెంటేజ్. కానీ ఎంసెట్, జేఈ లాంటి ఎగ్జామ్స్ ఏంటంటే రిలేటివ్ మార్కింగ్. అంటే మన పర్ఫార్మెన్స్ టాపర్ పర్ఫార్మెన్స్ బేసిస్ మీద ఉంటుంది. సో మనకి యాక్చువల్లీ ఎంసెట్లో 80 అవుట్ ఆఫ్ 160 వస్తే, అంటే 80 అవుట్ ఆఫ్ 160 అంటే ఏంటి 50% మాత్రమే. 50%. 50%తో మీకు టాప్ కాలేజెస్ వస్తున్నాయి. అదే మీరు ఇంటర్మీడియట్లో 450 అవుట్ ఆఫ్ 1000 తెచ్చుకుంటే అది 45%. కానీ ఇంటర్మీడియట్లో అది తక్కువ మార్క్స్ అన్నట్టు, ఎంసెట్లో ఎక్కువ మార్క్స్ అన్నట్టు. ఎందుకు? బికాస్ చాలా మంది స్టూడెంట్స్ దో మనకి 2.5 lakh 3 lakh మంది రాస్తున్నా కానీ సీరియస్గా రాస్తున్న స్టూడెంట్స్ చాలా తక్కువ మంది. సో ఆ టాపర్ మార్క్స్ బట్టి, యావరేజ్ స్కోర్ బట్టి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఇట్స్ ఆల్ రిలేటివ్. సో ఆ ఆస్పెక్ట్ అర్థం చేసుకుంటే స్టూడెంట్స్కి స్ట్రాటజీ అనేది ఫ్రేమ్ చేయడం ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం స్ట్రాటజీకి వద్దాం. సో మనము బ్యాక్ క్యాల్కులేషన్ చేయాలన్నమాట. ఇప్పుడు 80 మార్క్స్ వాళ్ళు తెచ్చుకోవాలి. 80 మార్క్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే హయ్యర్ వెయిటేజ్ చాప్టర్స్. అంటే కొన్ని టాపిక్స్ ఉంటాయండి. అవి టాపిక్స్ ఎక్కువ టాపిక్స్ ఉన్న చాప్టర్స్. ఎక్కువ మార్క్స్ వచ్చే చాప్టర్స్ అండ్ ఎక్కువ కష్టంగా ఉన్న చాప్టర్స్ అనుకోవచ్చు. కష్టంగా కూడా ఉంటాయి. కొన్ని ఈజీగా ఉంటాయి, కొన్ని కష్టంగా ఉంటాయి. జనరల్లీ ఏంటంటే కొన్ని చాప్టర్స్ ఉంటాయి, దాంట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో మ్యాథ్స్లో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీ ఆర్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ చాప్టర్స్ని మాత్రమే టార్గెట్ చేసి దాంట్లో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాస్ట్ 10 years చేస్తే ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇదివరకు మా కాలంలో ఏంటంటే ఎంసెట్ అనేది ఒకటేసారి కండక్ట్ చేసేవారు. ఇప్పుడు ఏంటంటే వేరియస్ స్లాట్స్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ పేపర్ తీసుకున్నా కానీ మనకు 5-6 పేపర్స్ ఉంటాయి, డిఫరెంట్ స్లాట్స్. సో అలా లాస్ట్ 10 years తీసుకుంటే అది ఒక పెద్ద క్వశ్చన్ బ్యాంక్లా అయిపోతుంది స్టూడెంట్స్కి. సో అలా వాళ్ళు ప్రిపరేషన్ అనేది చేస్తూ ఉండి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ టార్గెట్ చేసి షార్ట్ కట్ మెథడ్స్ అని ఉంటాయి. షార్ట్ కట్ మెథడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో అన్ని స్టెప్స్ చూపించాలి. యాజ్ ఐ టోల్డ్ యూ, అది అబ్సల్యూట్ మార్కింగ్. స్టెప్స్ రాస్తేనే మార్క్స్ ఇస్తారు. ఎంసెట్లో అలా కాదు, మీరు ఎలాగైనా సాల్వ్ చేయండి, కరెక్ట్ ఆప్షన్ అనేది టిక్ చేయాలి. సో ఆ కరెక్ట్ ఆప్షన్ టిక్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే వెరిఫికేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్స్ అని ఉంటాయి. అవి చేస్తే ఏంటంటే వాళ్ళు క్విక్గా క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతారు. ఇంటర్మీడియట్లో 15 minutes అయ్యే క్వశ్చన్ 1 minute సాల్వ్ చేయగలుగుతారు. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ప్రాక్టీస్ చేసి అనాలిసిస్ చేయాలి. జనరల్లీ స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే టెస్ట్ రాస్తారు, టెస్ట్ రాసి పక్కన పడేస్తారు. దాని తర్వాత ఆ టెస్ట్లో ఎక్కడ మిస్టేక్ చేసాం, ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసాం, అసలు ఈజీ క్వశ్చన్స్ అన్ని పేపర్లో ఉన్నవన్నీ సాల్వ్ చేయగలిగామా? ఇప్పుడు మనం 160 క్వశ్చన్స్ ఉంటాయండి ఎంసెట్లో, దాంట్లో అరౌండ్ 70-80 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి. అంటే మనం చూసి ఆప్షన్ టిక్ చేసేయచ్చు, ఆరో 1-2 స్టెప్స్ క్యాల్కులేషన్లో వచ్చేస్తుంది. ఆ 80 క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడం ఇస్ ది స్కిల్. ఆ స్కిల్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోగలుగుతారు? మాక్ టెస్ట్ రాసి అనాలిసిస్ చేసి. ఇప్పుడు 3 hours టెస్ట్ రాస్తే వాళ్ళు 6 hours ఆఫ్ అనాలిసిస్ అనేది చేయాలి కంపల్సరీగా. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ 2 hours టైం స్పెండ్ చేసి ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము, ఏ క్వశ్చన్కి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్ని క్వశ్చన్స్కి మార్క్స్ అనేవి సేమ్ అండి. ఇంటర్మీడియట్లో ఏంటి, లాంగ్ ఆన్సర్కి ఎక్కువ మార్క్స్, షార్ట్ ఆన్సర్కి తక్కువ మార్క్స్. ఇక్కడ అలా లేదు. డిఫికల్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా, ఈజీ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా సేమ్ మార్క్స్. సో ఒక్క క్వశ్చన్ డిఫికల్ట్ అటెంప్ట్ చేసి 10 minutes టైం వేస్ట్ చేయడం కన్నా 5 ఈజీ క్వశ్చన్స్ 10 minutesలో చేస్తే వాళ్ళకి బెటర్ ర్యాంక్ వస్తుంది. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళకి ర్యాంక్ అనేది బెటర్ అవుతుంది. సో థరో అనాలిసిస్ అనేది చేస్తూ ఉండాలి. దే హ్యావ్ టు బి కాన్షియస్ అబౌట్ ది ప్రిపరేషన్ బేసికల్. సో మీరు చెప్పిన ఈ టిప్స్ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను నేను కూడా. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.